హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ లాగర్. సో ఈరోజు వచ్చేసి అయితే ఏం షూట్ చేయలేదు. తాత ఇంకో స్టోరీ చెప్తాడట. ఆ స్టోరీ ఎట్లున్నదో కమెంట్ చేయండి చూసి. అండ్ మీకు ఇంకేమన్నా ఐడియాలు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, వీడియోస్ ఎట్లా చేయాలన్నది. సో అట్లా చేయనీకి ట్రై చేద్దాం. దేవుడు వచ్చి నిన్న ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటావు? నీ మనసులో ఏదనుకుంటే అది ఒక 3 చిటికలు వేస్తే అవ్వాలని కోరుకుంటుంది. బాబు నువ్వు చెప్పు. ఎప్పటికీ అయితేనే ఉంటుంది. ఫ్యామిలీ బాగుంటే చాలు, అదే నా కోరిక. అటు 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 తర్వాత నాకంటే పెద్దది ఎవరు అది. దేవుడు వచ్చి నిన్న కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటావు? యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఫేమస్ కావాలి. ఫ్రెండ్ విరా ఎందుకు డబ్బులు వస్తాయి మంచిగా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. రోజు బిర్యానీ ఉండాలని చెప్పి బిర్యానీ, మండీలు, చికెన్లు, అదే బిర్యానీ ఉండాలి. కొడుకు డామినేట్ రోజు ఒకటి. నాన్ వెజ్ ఈజ్ పక్కా. స్నానం చేయలేరు గాయస్ వీళ్ళు. నిన్న నిన్న వ్లాగ్ లో చూర్రి, సేమ్ ఇవే బట్టలు ఉంటాయి. మారింది, ఆంది మారింది, మాకు 2 జతలు ఉన్నాయి. నిన్న ఒకటి ఒకటి వేసుకున్నాం. స్నానం చేయలేరు, అబద్ధం ఆడుతురు. మాకు 2 జతలు ఉన్నాయి. స్కూల్ పోయేటప్పుడు అయ్యి ఇప్పుడు స్కూలా స్కూల్ పోయేటోడు యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ ఇది 2 రోజులు వేసుకోవాలి చెప్పి చిన్నప్పుడు ఒకటే జత వేసుకొచ్చేది అనుకో, మళ్ళీ వేసుకొచ్చిన 2 జతలు ఉన్నాయి. ప్రతి కూడా అదే చెప్తాడు. 5 పాపాలు చేస్తాడట వాడు, ఆ పెద్ద మనిషి. అయితే ఈ కొమ్మాలు ఆయనకి ఏం బుద్ధింది, ఆ రోజు 5 తప్పులు చేస్తారా, పోయి చూసేద్దాం పా అన్నాడు ఈ ఊరి పెద్ద మనిషి. అంటే ఆయన మొట్టమొదటి చెప్తుండే 5 పాపాలు చేస్తారని. మనం పోతే మనకేదైనా చుట్టుకుంటుంది, వద్దయ్యా అని నీ కింద ఉన్నవాడు అన్నాడు. అన్నా కానీ వినలే. ఇక పోదాం పాటి నీ కర్మకు నేనేం చేయనని ఆయన బట్టి ఈడు పోయిండు. పోతే వాళ్ళకనే పోతని ఆయన చెప్పుకుంటాం దిగిందట. వాళ్ళకి చెప్పుకుంటాం దిగింది కదా, ఆ ఊరి బయటకు ఒకటి ఎదురుకొచ్చాడు. అరే బిడ్డ, నా చెప్పుకుంటాం దిగింది, ఆ మాదిగో నీళ్ళు చూపిస్తావురా అన్నాడు. అంటే మరి నాకేమి ఇస్తావు అన్నాడు వీడు. అదే ఆ మాదిగో నీళ్ళు చూపిస్తా కానీ నాకేమి ఇస్తావు అంటే నేను సమాధానం పెడతారా అన్నాడట. నేను సంతోష పెడతాను అన్నట్టు, సమాధానం పెడతానంటే నేను సంతోషపరుస్తారా అన్నాడు. అంటే వాడిని తీసుకొచ్చి ఆ మాదిగో నీళ్ళు తీసుకున్నాడు, అమ్ముకుంటాం పెట్టేసుకోండు. మరి నాకేమి ఇస్తావు అంటే మరింత బెల్లం పెడతాలే అన్నాడట. మరింత బెల్లం పెడతాను అన్నాడు. వాళ్ళు చెప్పుకుంటాం పెట్టాడు, నాకు మరింత బెల్లం పెట్టా అన్నాడు. ఇక కొనుక్కోపోరని ₹1 ఇచ్చాడు. రూపాయి ఇస్తే అలా 10 దక్కల బెల్లం వచ్చింది. ఇది 10 దక్కలు కాదు, నన్ను సంతోష పెడతాను అన్నావు, నన్ను సంతోష పెట్టాన్నాడు. వీడికి రూపాయి ఇచ్చినా సంతోషపడాడు. వాడు ఏ ముచ్చట చెప్పినా వాడేమో సరే అన్నాడు, వీడేమో నాకు మరింత ₹10 ఇచ్చినా నాకు మరింత బెల్లమేను వీడు అంటున్నాడు. ఇట్లా కాదు, ఇక మన రాజకాడికి పోదాంబా, మన తగ్గు చెప్పే రాజుండు కదా, ఆయన కాడికి పోదామని పోతున్నాడు. పోతుంటే వాళ్ళకే కుంచికాలు ఎగేసుకుంటూ వస్తుండ ఎదురుగా. వీళ్ళని చూసిండు. ఈయనవా ఈయన లంజగొలక, నువ్వు కాశీకి పోతానని నా మంచి కాలు పెట్టుకొని నువ్వు కాశీకి పోయినావు, నీ కుంచికాలు నాకు ఇచ్చినావు, నా మంచి కాలు నాకి నీ కుంచికాలు తీసుకోమంటుండు ఆ కుంచోడు. ఈ అంటాడు ఆయన, ఈ కుంచోడు ఈయన కాలు తీస్తలేడు, ఆయన కాలు వేయమంటాడు మంచి కాలు. తినవా ఇక రాజకాడికి పోదాం పా, వాడు ఎట్లా చెప్తే అట్లా అనుకుందాం అనుకోరు. ఎన్ని అయినాయి? 3 అయినాయా? ఈ బజారుగా 4-5 పిల్లలు ఎట్లా పెట్టుకొని వస్తుంది, వాళ్ళకి ఎదురు తారు చెల్లింది. రాజకాడికి పోతుంటే దాని ఎవరిక పెళ్లి చేసుకున్నావు, 4 పిల్లలకు అన్నావు, నా పిల్లలు నన్ను దాదకుండా దేశయాత్రలు పోయి వచ్చి మరి ఈ పిల్లలకి వచ్చిందని ఆనబడిపోయింది. ఏ పాటే ₹100 ఇస్తా బతుకుపోమన్నాడు. నాకు 100 వద్దు అన్నాడు. మరి ఎట్లా రాజకాడికి పోదాం అన్నాను. ఎన్నైనాయి? 4 అయినాయా? ఈ బజారుగా పోతాక వెనకాల రోజా పెద్ద దూప పుట్టిందట ఆయనకి. దూప పుట్టాక ఇప్పుడు సేటు ఉండా, ఆ కోట ఆయన ఆ సేటు కాడికి పోయాడు. అయ్యకి ఇది మంచిది అంటారు. అయ్యా మీ దేవుడు ఉండే అన్నాడు. ఈ సేటు అంటే పలానా ఊరు. ఆ కొడుకు వెనక దసరం రాస్తుండు, ఈడో తండ్రి అడుగుతుండు, వాడు ఇంటి వెనక దసరం రాస్తుండు. రాసినాక మంచిది ఇచ్చిన 15 ఎవరికి అన్నాడు. ఏందయ్యా అంటే, నీ అయ్యా నువ్వు పుట్టక ముందు మీ అమ్మని చేసుకోండు, నా కాడ అప్పు తీసుకుపోయిండు, ఈ అప్పు తీర్చుతా మీ అయ్యో సచిన్ అంటున్నావు, అప్పు తీర్చిపోమని వాడు అన్నాడు కోటోడు. ఏనా అంటే ₹100 ఇచ్చాడు. అయ్యా మా అయ్య అప్పు కానీ 100 కాదు, నా అప్పు తీర్చుకోమంటున్నాడు. వీళ్ళందరూ 5 అయినాయా? 5 పాపాలు అయినాయి కదా.
రాజకాడికి పోయారు. ఏంద్రా అన్నాడు. అంటే అక్కనే మరి ఏం చేయాలంటే 100 ఇచ్చినా ఆ రోజుల్లో 1000 ఇచ్చినా నాకు వద్దు కానీ నా అప్పేందో తీర్చామంటుండ్రు. ఒడికి కట్టిండు. వీళ్ళంతా రాజకాడికి పోతారు. రాజా ఏం సంగతి రా అని అడిగాడు. అది తప్ప ఇది సంగతి అని చెప్పాడు. వీళ్ళంతా చెప్పాడు. చెప్తే ఈ నెమ్మటి వచ్చిన చూడు ఆయనకి 5 పాపాలు కావాలని అన్నాడు. అవి వద్దురా అంటే వచ్చి నీకైతే చదివినాయి. మరి ఎట్ట పోవాలాడు వాళ్ళు పోతాడు కాలు మరుస్తాను అంటే మూత్రం పోద్దామని పక్కకు తరిగాడు. బయటికి వెళ్ళిపోయిండు. దీనికి ఏం చెప్పిండు అయ్యా మా వాడు ఎమ్మటే వచ్చిండు కానీ ఇట్లా పోయిండు. వాడు వచ్చినాక చెప్తాను అని అడిగాడు. వాడు ఆ కసాలపాటికి ఏమో పోయిండు. 100 మంది 100 రూపాయలు ఇచ్చిండు. 100 మంది ఎండ పెట్టుకొని వచ్చాడు. వినవా ఏమనిపించిండు? డబ్బు ఇచ్చిండు. వాడు 5 పాపాలు చేస్తే నేను 10 పాపాలు చేస్తాను. వీడు పెద్ద ఆడు పెద్ద ఎవడు 10 పాపాలు చేసినాడు అంటే అంకంటే పెద్దోడేగా. డబ్బు కొట్టి వీళ్ళ దర్శన పాపాత్ముడు వస్తుండు. అంతా కచేరి కాడికి రావాలి పంచల పాపాత్ముడు కాడికి అని చెప్పాడు. చెప్తాడు ఇలా అంతా జనం అంతా పోలీస్తారు. వీడు 5 చేస్తే ఆడు 10 చేస్తుండట ఆడట్టుండు అని జనం అంతా వచ్చాడు. జనం అంతా వచ్చినాక రాజు కాడికి పోయేది. ఇక తెల్లారి చెప్తాను కదా. అంతా కచేరీలో కూర్చొని ఇప్పుడు మన దేవుని కాడ మనం కూర్చున్నట్టే కచేరీ కాడ కూర్చోడు. ఏమరా అంటే అక్క వీడు మరింత సమాధానం చెప్తాను ఆయన కదా. మరి ఆయనకి ఏం చెప్పినా నాకు సంతోషం అనిపిస్తలేదు అంటుండే ఆడు. అయితే నువ్వు ఇట్టుండ్రా అన్నాడు. నీదేంద్ర బిడ్డ అంటే నాకు చెప్పుకుంటా మీద మరింత బెల్లం పెడతాను అన్నాడు. మరి ఇప్పుడు ఏమంటుండ్రు అంటే ఏమో నీ అమ్మ 1 రూపాయి ఇస్తానంటాడు. కాదంటే 2 రూపాయలు ఇస్తానంటుండు. నాకు మరింత బెల్లం కావాలి అన్నాడు. అట్లా పైసలు ఇచ్చిందంటే ఈ కొంట అనుకుంటుంది. దోలేడు బెల్లం తెచ్చాడు. ఒకటి చిన్నది చేసిండు, ఒకటి పెద్దది చేసిండు. ఈ చేతిలో పట్టుకున్నాడు. దీంట్లో ఏముందంటే ఇది చిన్నది, ఇదేంది మరింత ఇది మరింత తీసుకొని పోకూడదు అన్నాడు. ఎంత 1 పైసా వేసింది. ఒకటే పైసలు ఇక మరి తీసుకోకపోతే గొయ్యలు తిరగొడతాడు. తెల్లారి మరి ఆడు రాదు. వినవా 1 పైసా పెట్టి ఆ చిన్నది వదిలిపెట్టాడు. పెద్దలు తీసుకొని ఆడిపోయాడు. ఆడిపోయినాక కుంటి ఆయన వచ్చి కదా అనేవాళ్ళ మీ మంచి కాలం ఆడు తీసుకుపోయినాడు. పట్టణం లజవాళ్ళకన్నా అన్నాడు. ఏ ఈ దశన్న పాప 10 పాపాలు తీసుకున్నాడు. తీరు లజవాళ్ళకి నీ కై కాలు తీసి ఆగిపెట్టి అన్నాడు. రోజేదా అన్నాడు. రోజు అడిపించిన లజవాళ్ళక అన్నాడు. కొంచెం అదనంగా పోయిండు. నిజేందమ్మా 4 పిల్లలు అన్నాడు. మమ్మల్ని వదిలిపెట్టిండు. ఎక్కడ దేశానికి పోయి ఇవ్వాలి అవపడాడు అయ్యా అని. ఓహో అయితే ఇప్పుడు ఏమంటాడు? ఏమో 100 రూపాయలు ఇస్తాడు 200 ఇస్తాడు పో అంటున్నాడు. అతను మరి ఇదేంది అయ్యా అని కొంట ఆయన అడిగాడు. అయ్యా ఈయన బుట్టతో ఈయన రమ్మని చేసుకున్నాడు. ఆ తీసుకుపోయాడు సచ్చాడు. ఈడు కూర్చోడు. నాది నాకు కావాలి అన్నాడు. అప్పించిండు కదా అనగానే అన్నాడు కదా. లంజవాళ్ళక మీ అయ్యా పెళ్లి చేసుకొని నువ్వు తీర్పాలా తీర్పొద్దు అంటే తీర్పాలి. కట్టు లంజవాళ్ళక కౌంటర్కి పెన్న పిల్లల అన్నాడు. వినవా ఈ 4 పిల్లల పెళ్ళాన్ని కౌంటర్కి గొప్ప చెప్పి 2 చేతులు దండం పెట్టిన ఆయన వీళ్ళ నేరది నేను దాస్తా. వినవా దాని దగ్గరికి తెచ్చాడు. 2 పూట వడ్డించాడు. బస్కు పోపించాలని ఆలిపోయాడు. పోయినాక ఈయన సంతోషపెట్టాడు. ఆయన ఉన్నట్టు మాల ఆయన నిన్నేమన్నా ఆయనకాట 5 రూపాయలాట 5 పీడలాట. ఆ రాజుకు పంచపాపాత్మకి నాకు భలే సంతోషం వచ్చింది. ఇంతమంది జనాభాని సాదుకుంటా ఈ ప్రజలకు సేవ చేస్తున్నాను సంకలు కొట్టాడు అటు. సంకలు కొట్టాక వీడు మాలోడు ఉండు కదా నాకు కూడా సంబరమే అయ్యా అన్నాడు. అలా ఏనా ఇక పోయి ఆయన అన్నాడు. ఇలా అందరూ కలిసి నిండ పెట్టుకోండు. వద్దురా ఆ ఊరికి పోతే పాపాలు పెట్టుకుంటాయంటే పోతానంటివి 5 పాపాలు తగ్గించుకుంటే ఆయన తీసుకొని పోయిందట. ఆ మంత్రి తెలుగుతలోడు. రాజుకు ఉండే మంత్రి తెలుగుతలోడు. ఇగో గడ్డ జరిగింది అలా. థ్యాంక్ యూ దాదా, మంచిగా చెప్పినది కదా. మంచిగా ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు అది చెప్పినా ఇంపించుకోకుండా పోయినందుకు 5 పాపాలు తలిగించుకుంటూ 5 పాపాలు తలిగించుకున్నందుకు దానికి పైసలు కలిగించుకుంటూ చాలా తలిగించుకుంటూ రాజు అలా అర్థమైన నీతి ఏంది నీకు? ఏదైంది నీతి చెప్పినప్పుడు వినాలి. వినకపోతే అన్ని తలుగుతాయి. ఆ ఊరికి పోయినప్పుడు అన్ని తలిగి వస్తాయి. మొత్తం 4 బయలేజ్లా 8 ఏం మాకు బ్యారేజ్ లేదు. నా దగ్గర మ్యాథ్స్ అడుగు చెప్పను ఆయన ఎగింగలదు.